వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. నేను చెప్తాను. మరి ఇంత బాగా పెరిగితే ఓడి ఎందుకు తీసుకున్నారా అధ్యక్ష? ఆర్బీఐ నుంచి ఓడి ఎందుకు తీసుకున్నారో మీకు రెవెన్యూ విపరీతంగా ఆదాయం వస్తుంది, జిఎస్డిపి పెరుగుతూ ఉంటే వేరే ఓడి తీసుకో. ఓడి అంటే ఏంటి అసలు? ఓడి అంటే ఏంటి? ఈయన పూర్తి చెప్తే బాగుంది. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి, రాష్ట్ర ఇమేజ్ భారతదేశంలో బయటపడకూడదు కాబట్టి నేను పూర్తిగా లోతుకెళ్ళి చెప్పట్లేదు. ఓడి అంటే ఏంటి? దివాళా తీయటం, బ్యాంక్రప్ట్ కావటం, ఇది పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ ఒకసారి సమాధానం చెప్పండి, మరొకసారి చెప్పండి. నేను ఒకసారి చెప్తేనే బాధగా ఉంది నాకు, రెండోసారి చెప్తే ఇంకా బాధగా ఉంటుంది. వద్దండి సార్. ఇంకొకటి ఏడుపు వస్తుంది. కాళేశ్వరం గురించి చెప్పారు. కాళేశ్వరం ముఖ్యమంత్రి గారు ఏదో మసిపూసి మాట్లాడుక చేశారు. రాహుల్ గాంధీ గారు వచ్చారు, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని అన్నారు. వారు కూడా 1,00,000 కోట్లు అంటున్నారు. తర్వాత రెండో టీఎంసీ కలిపి చెప్తా ఉన్నారు అంత జరగలేదు, ఆడ జరిగింది 1,00,000 కోట్లు, ఆడ జరిగింది మొత్తం అది కలిపితే కూడా 97,000 కోట్లే కదా అన్నారు. నిజమే, రైట్. 1,00,000 కోట్లు కాదు కానీ 97,000 కోట్లు అయితే అవినీతి జరిగిందని ఒప్పుకున్నారు కదా. మొత్తం అన్యాయం అయిపోయింది. దానికి కూడా సంతోషమే. సరే, మేము 1,00,000 కోట్లు కాదండి ఒప్పుకుంటాం. 97,000 కోట్లు అయితే దుర్వినియోగం అయిపోయింది. 97 అన్నారు కదండి. అయ్యో రామ, ఇప్పుడే చెప్పారు కదా సార్, 97 కదండి. 97 మీరే అంటారు కదండి. టెక్నికల్ శాంక్షన్ 1,27,872 కోట్లు, తర్వాత 96,876 కోట్లు, బడ్జెట్లో ఇచ్చింది 32,076 కోట్లు, లోన్ 61,616 కోట్లు, పెండింగ్ బిల్స్ 3,184 కోట్లు. మొత్తం కలిపితే మీరు చెప్పిన లెక్క మీరన్నదే 97,000 కోట్లు. చాలా సంతోషం. కనీసం ఇప్పటికైనా కాళేశ్వరం పేరు మీద 97,000 కోట్లు ఈ రాష్ట్ర సంపదని దుర్వినియోగం అయిపోయింది అధ్యక్ష. ఒప్పుకున్నారు, దానికి కూడా వారి సంతోషం. ఇంకో మాట అన్నారు, ఏమంటే మీరు మాటిస్తారా రేషన్ మీన్స్కి ఓడిపోకుండా ఉంటారా అని. ఏం మాట ఇచ్చాము అధ్యక్ష? మీ దెబ్బకి మాట ఇచ్చేటట్టుంది అది? కాదు, మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఖతం చేసి ఏమి లేకుండా చేసి మీరు మాటిస్తారంటే ఎస్. 2014లో ఒక్క నిమిషం మేము మాత్రం మీలాగా చేయం అధ్యక్ష. చాలా ఆర్థిక క్రమశిక్షణతో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలు ఎక్కిస్తాం, అభివృద్ధి పదంలో నడిపిస్తాం. ఆ అభివృద్ధి ఆస్తులు సృష్టించి వాటి ద్వారా వచ్చే సంపత్తో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తాం. రెండింటినీ కలగలిపి ముందుకు తీసుకొని పోతాం. అంతే తప్ప మీలాగా అట్లా చేయం. మిత్రుడు ఇంకో మాట అన్నారు, మీరు అసలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు. హరీష్ రావు గారు, నేను చెప్తా ఉన్నాను, మీరు ఎప్పుడు మాట్లాడతా అంటే అప్పుడు అవకాశం ఇస్తాం. ఈ సభే కాదు, ఒక్క నిమిషం, ఈ సభే కాదు సార్, ఒక్క నిమిషం, ఈ సభే కాదు సార్ అధ్యక్ష. మేము ప్రజలందరూ మాటలు ఈ ప్రభుత్వాలు వినాలని చెప్పి మేము చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాం. దానికి మేము ప్రజావాణి అని కూడా పెట్టాం. చివరికి సభ లేకపోతే మమ్మల్ని కలవటానికి అవకాశం లేకపోతే, సభ లేకపోతే ప్రజావాణి కూడా ఓపెన్గా ఉంటుంది అధ్యక్ష. ప్రజలే కాదు, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఎప్పుడు అంటే అప్పుడు కలవచ్చు. ఏమండి, ఎనీ ప్రాబ్లం? కలుస్తారా లేదు? అందరం కలుస్తామండి. మా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మేము ద్వారాలు మూసి ఉంచము. 24 గంటలు ఓపెన్గా ఉంటాయి. ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు, కలవచ్చు అధ్యక్ష. 100% కలుస్తాం. ఇక మిత్రులు, ఇది హరీష్ రావు గారు. అట్లాగే మహేశ్వర్ రెడ్డి గారు, మిమ్మల్ని కాదు అందరినీ కలుస్తామని చెప్పాము. మహేశ్వర్ రెడ్డి గారు చెప్పిన సలహాలు కూడా తీసుకుంటాం అధ్యక్ష. తప్పనిసరిగా మీరు ఎప్పుడు సలహా చెప్పినా ప్రభుత్వానికి ప్రజలకు పనికొచ్చేది ఏది ఉన్నా కానీ డెఫినెట్గా గౌరవ సభ్యులు చెప్పేవన్నీ తీసుకుంటాం. మాకేం భేషజాలు లేవు. డెఫినెట్గా ప్రతిపక్షాలను మేము గౌరవిస్తాం. ప్రతిపక్షాలు ఉంటేనే ప్రజాస్వామ్యం ఉండట్టు. మేము ప్రజాస్వామ్యం లేకపోతే మేము బతకలేము అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మేము 100% మేము ప్రతిపక్షాలు మాటలకి మీరు చెప్పే విషయం గౌరవిస్తాం. అట్లాగే నిరుద్యోగ భృతి
ఎప్పుడు ఇస్తారని అడుగుతూ అన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఒక్క నిమిషం దీన్ని కొంచెం ఒక్క నిమిషం సార్, ఇది మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. అట్లాగే సరే ఈ 7 లక్షల కోట్లు అప్పుల భారం తగ్గించుకోవడం కోసం ఏ సలహాలు సూచనలు కూడా కావాలి. అట్లాగే మిత్రుడు పెద్దలు సాంబశివరావు గారు కూడా ఆర్టీసీ కార్మికుల గురించి మిగతా కార్మికుల గురించి కూడా చెప్పారు. తప్పనిసరిగా కార్మికులు, కర్షకులు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, మహిళలు అందరి గురించి కూడా ఈ ప్రభుత్వం సహేతుకంగా మంచి మనసుతో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఆలోచన చేస్తుంది. తప్పనిసరిగా ఎప్పుడు మీరు కంప్లీట్ తెలంగాణ పీపుల్ ప్లీజ్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్. మా ఆర్థిక పరిస్థితుల్ని ఆర్థిక పరిస్థితుల ద్వారా మేము సంపాదించేది లేకపోతే సాధించేది సమకూర్చేది అంతా ప్రజలకే పంచుతాం. మేము అంతిమంగా ప్రజలకే పంచుతాము. ఈ సంపద, ఈ వనరులు అన్ని ప్రజలకే అంకితం, ప్రజలకే పంచుతాం. ఇది ప్రజల ప్రభుత్వం. నమస్కారం. థ్యాంక్ యూ. Now the house is urgent to meet again at 11 AM on Thursday, the 21st December 2023.